1 మినిట్ గాస్పుల్ ఛానల్ వీక్షించున్న మీకందరికీ డివోషనల్ రిఫ్లెక్షన్ సిరీస్కి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అందమైన చెక్క శిలువలను తయారు చేయడంలో డేనియల్ నైపుణ్యం కలిగిన వడ్రంగి. తన చేతిపని దేవుని పిలుపు అని నమ్మి అతను అవిశ్రాంతంగా పనిచేశాడు. కానీ ఒకరోజు ఒక భయంకరమైన తుఫాను అతని వర్క్షాప్ను నాశనం చేసింది. విధ్వంసంతో అతను దేవుణ్ణి ప్రశ్నించాడు, నువ్వు నా ఉద్దేశ్యాన్ని ఎందుకు తీసివేస్తావు? ఏ సామాగ్రి మిగిలి లేకపోవడంతో డేనియల్ వీధుల్లో తిరుగుతూ తప్పిపోయినట్లు భావించాడు. అప్పుడు అతను విరిగిన చర్చి తలుపును గమనించాడు. అతని నైపుణ్యాలను గుర్తు చేసుకుని దానిని మరమ్మతు చేయడానికి ముందుకొచ్చాడు. పాస్టర్ కృతజ్ఞతతో మరిన్ని పునరుద్ధరణ పనులకు సహాయం చేయమని అతన్ని ఆహ్వానించాడు. డేనియల్ చర్చిని పునర్నిర్మించినప్పుడు అతను అవసరంలో ఉన్న ప్రజలను కలిశాడు, వితంతువులు, అనాథలు మరియు పేదలు. నెమ్మదిగా అతను ఒక విషయానికి గ్రహించాడు. అతని పని కేవలం శిలువలను తయారు చేయడం గురించి కాదు, అది ఇతరులకు సేవ చేయడం గురించి. ప్రేరణ పొంది అతను తన నైపుణ్యాలను దేవుని మహిమ కోసం ఉపయోగించటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు, పేదవారికి ఇళ్లు నిర్మించడం మరియు చర్చిలను మరమ్మతు చేయడం. ఒకరోజు ఒక పాత స్నేహితుడు, ఆ అందమైన శిలువలను తయారు చేయడం నువ్వు మిస్ అవ్వడం లేదా అని అడిగాడు. డేనియల్ నవ్వి, నాకు ఇంకా తెలుసు, కానీ ఇప్పుడు నేను దానికి బదులుగా ఒకటి తీసుకెళ్తాను. బైబిలు రిఫరెన్స్: మీరు ఏమి చేసినా ప్రభువు కొరకు చేసినట్లుగా మీ పూర్ణ హృదయముతో చేయండి. ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి దేవుడు మనకు నేర్పించే విషయం ఏంటంటే, నిజమైన ఉద్దేశం మన పనిలో మాత్రమే కాదు, మనం ఇతరులకు ఎలా సేవ చేస్తామనే దానిలో ఉంటుంది. మనం మన నైపుణ్యాలను దేవునికి ఇచ్చినప్పుడు ఆయన వాటిని గొప్ప లక్ష్యంగా మారుస్తాడు.